రెండు ఫోటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని, కానీ ముగ్గురులో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేస్తానంటున్న పథకాలకు డబ్బులు ఎలా వస్తాయన్నారు పేర్ని నాని. నేను సంవత్సరం ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను, అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను. ఇవి దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు. ఈయనంట మరి ఎక్కడి నుంచి చేస్తాడు? సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి సంపదలోంచి డబ్బులు ఖర్చు పెడతాను. ఏంటది? మామూలు అదేమన్నా అక్షయ పాత్ర లేదా లంకి బిందులా? ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పాలి కదా. ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అంటే 2014లో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో మళ్ళీ ఇది ఒక దగా మేనిఫెస్టో కదా. అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా. ముగ్గురు మేనిఫెస్టో అన్నారు, ఏదో ఒక ఫోటో లేదే. ఏమైపోయింది ఫోటో? ఇవాళకి ఇచ్చింది మీరు. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు.